హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈరోజైతే నేను మా వారు రైతు బజార్‌కైతే వెళ్ళామండి. వెజిటేబుల్స్ అవి తెచ్చుకోవడానికి. రైతు బజార్‌లో ఏంటంటే కాస్ట్ తక్కువ ఉంటాయి. అలాగే ఫ్రెష్‌గా కూడా ఉంటాయండి. ఇప్పుడు నేను చూపించిన కొత్తిమీర అక్కడైతే పెద్ద కట్ట 10 రూపీస్. అదే మనకి మామూలు మార్కెట్‌లో అనుకోండి రూ. 10కి ఎంత చిన్న కట్ట వస్తది. రైతు బజార్‌లో అయితే మంచిగా బాగుంటాయి. అందుకని కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చానండి. వెజిటేబుల్స్ కూడా ఎక్కువేం తీసుకురాలేదు. మేము మా పిల్లలు అన్ని రకాల వెజిటేబుల్స్ తినరు. అందుకని ఏవో కొన్ని వరకు అయితే తీసుకొచ్చాము. స్వీట్ పొటాటో కొన్ని తెచ్చాం. టమాటోస్ అయితే ఆల్రెడీ కొన్ని ఉన్నాయండి. కాకపోతే ఎలాగో వెళ్ళాం కదా! కాస్ట్ కూడా తక్కువే ఉన్నాయి కదా అని చెప్పి ఇంకొక కేజీకి అయితే తీసుకొచ్చాము. నేను ఇవి వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చిన రోజు కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా మంచిగా కట్ చేసుకొని బాక్సుల్లో పెట్టి స్టోర్ చేసుకుంటానండి. ఈరోజు నేను అవన్నీ ఎలా స్టోర్ చేసుకుంటున్నానో ఏంటనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఎలాగనేది. రైతు బజార్‌కి కొంచెం ముందుకెళ్తే అక్కడే ఫిష్ మార్కెట్ కూడా ఉంటుందండి. ఫిష్ మార్కెట్‌కి వెళ్ళి ఫిష్ కూడా తీసుకొచ్చాం. ఆల్రెడీ ఫిష్ క్లీన్ చేసి కర్రీ అయితే కలిపెట్టి పొయ్యి మీద పెట్టానండి. ఆల్రెడీ కర్రీ అవుతుంది. ఇంకా వస్తూ వస్తూ కోకోనట్ వాటర్ కూడా తీసుకొచ్చాం. అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదండి సమ్మరు. ఇంతకుముందు మనం బయటికెళ్ళినా అంతగా చెమటేం పట్టేది కదా! ఇప్పుడు ఆల్రెడీ చెమట పట్టడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎండలు మొదలయ్యాయి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఇలా డబ్బాల్లో టిష్యూ పేపర్స్ వేసి ఈ కట్ చేసిన ఆకుకూరలు అవన్నీ పెట్టి స్టోర్ చేసుకుంటామండి. ఇలా చేసుకుంటాం వల్ల అవి తొందరగా పాడవు. ఒక కనీసం వారం 10 రోజులన్నా ఫ్రెష్గా ఉంటాయి. మనం ముందే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాం వల్ల మనకి పని కూడా కొంచెం త్వరగా అయిపోతుంది. అదే మనం అప్పటికప్పుడు కర్రీ వండుకునేటప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటూ పెట్టుకోవాలంటే టైం ఎక్కువ పడుతుంది కదండి. ఇలా ముందే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి టైం కూడా కలిసి వచ్చిద్ది. స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతా హడావుడి కదా. ఇవి పచ్చి బఠానీలు కూడా తీసుకొచ్చానండి. అవి కూడా అన్నీ ఒలిచి అన్నీ కూడా బాక్సుల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఈ పుదీనా కాళ్ళండి తెచ్చినప్పుడల్లా మట్టిలో గుచ్చుదాం అనుకుంటూనే ఉంటున్నాను. కొన్నిసార్లు గుచ్చాను కానీ అవి ఎందుకో బతకలేదు, చనిపోయినాయి. సర్లే మళ్ళీ ఈసారన్నా ట్రై చేద్దామని కొన్ని అయితే వాటర్లో పెట్టి సైడ్కి పెట్టాను. చూడాలి అవి కనుక మంచిగా ఈగుర్లు వస్తే మట్టిలో అయితే పెడతాను ఈసారి. నాకు గార్డెనింగ్ మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే మేము ఉండే బిల్డింగ్లో ఓనర్స్ మొక్కలు పెంచుకోవడానికి అంటే ఇల్లు అది పాడైపోయిద్దని వద్దన్నారు మొక్కలు అవి. అందుకని మొక్కలు అవి ఏం పెంచుకోవట్లేదు.
అన్నీ కూడా అయితే క్లీన్ చేసేసానండి. మామూలుగా అయితే చిక్కుడుకాయలు కూడా ఇప్పుడే మొత్తం మొలిచేస్తానండి. కాకపోతే ఈరోజు లేట్ అయిపోయింది. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. మా వారు వెళ్ళి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చారు. ఇంకా అందుకని ఈరోజు చిక్కుడుకాయలు అయితే ఒలవలేదు. మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉంటే కొన్ని రోడ్ సైడ్కి రాతి ఉసిరికాయలు అయితే అమ్ముతున్నారండి. అవి కూడా కొన్ని తీసుకొచ్చాను. ఉదయాన్నే హాట్ వాటర్లో ఆమ్లా జ్యూస్లా చేసి తాగుతున్నారు కదండి. అలా తాగుదామని చెప్పి నేను కూడా తీసుకొచ్చాను. అవి క్యాండీస్ లాగా చేసుకుంటున్నారు కదా, ట్రై చేద్దామని. ఓకే అండి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫిష్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.